అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడం గల ప్రధాన కారణము ప్రధానమంత్రి హైదరాబాద్కు రావడం. ఈ నెల 10వ తారీఖున ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తున్నారు. మనందరికీ తెలిసిందే. 8,000 కోట్ల అభివృద్ధి పనులు అని అంటున్నారు, మనందరికీ తెలిసిందే. కానీ నేను అడిగేది ఒకటే ప్రశ్న, అదేంటంటే బీసీలకు ఏమి చేశారు, బీసీలకు ఏమి ఇవ్వబోతున్నారనే ప్రశ్న మాత్రమే నేను అడుగుతున్నాను. ఈ సభ జనగ్రహ సభ అని అంటున్నారు. మరి ఓకే, నిజంగా మరి ఇది ఆ సభేనా లేకుంటే బీసీల ఆగ్రహ సభనా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి 3 సార్ల ప్రధానమంత్రిగా దేశానికి అద్భుతంగా 3 సార్లు అవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. సరే, ఇక్కడ అద్భుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఏదైనా బీసీ జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందా, బీసీ జీవితాలలో ఉన్న అంధకారాన్ని ఏమైనా తొలగించారా అని ఒక్కసారి నేను ప్రశ్నిస్తున్నాను. బీసీల కోసం ఏమైనా మేలు చేశారా, ఒక్కటైనా చెప్పగలరా? ఎందుకంటే పెరిగిన చెట్టు దగ్గర మనం కాయలు పండ్లు ఆశిస్తాం, అవి ఏమి ఇవ్వకుంటే దాని దగ్గరికి పోయే నాదుడే ఉండడు. అలాగే 3 సార్లు అధికారంలో ఉన్న బీసీలకు చేసింది ఏమిటి అనే ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జనగణన అనేది దేశ నిర్మాణానికి ఒక దిక్చూచి. ఆ గణనలో బీసీలు లేకపోతే ఎలా, ప్రణాళికలు ఎలా రచిస్తారు, ఆర్థిక సామాజిక రాజకీయ విద్యా ఉద్యోగ స్థితిగతులు వాస్తవ స్థితిగతులు ఎలా తెలుస్తాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడో బ్రిటిష్ పాలనలో 1931 సంవత్సరంలో కులగణన జరిగింది. దేశం అతిపెద్ద దేశం, కానీ బీసీల గణాంకాలు ఇప్పటికీ తెలియదు. బ్రిటిష్ కాలంలో ఉన్న గణాంకాలతోనే ఇప్పటికీ ఆ అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నారంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు డిజిటల్ జనగణన అంటున్నారు, మంచి విషయమే. మరి అందులో ఓబీసీ కాలం ఎందుకు లేదని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. దేశంలో సగభాగం, దేశంలో సింహభాగం, కానీ బీసీలకు డేటా అవసరం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధాని గారు హైదరాబాద్కు వస్తున్నారు. కులగణనపై హామీ ఇస్తారా లేక మళ్ళీ మాట తప్పుతారా అని సందర్భంగా అడుగుతున్నాను. జనగణనలో ఓబీసీ కాలం పెట్టండి, బీసీలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు ఒకసారి గుర్తు చేసుకుంటే బీహార్ ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు, తర్వాత మాట ఏంది అనేది అందరికీ దేశమంతా తెలిసిందే. రెండోది, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ సబ్ కోటా ఎందుకు లేదు? మరి ఓబీసీ మహిళలు ఈ దేశంలో భాగస్వామ్యులు కాదా? సామాజిక న్యాయం అంటే ఏంది? అందరికీ న్యాయాన్ని అందించడమే. మరి అది జరుగుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. పార్లమెంటులో బీసీ బిల్లు ఎందుకు అమలుకు నోచుకోవడం లేదు? 3 సార్లు అధికారంలో ఉన్నప్పటికీ బీసీల కోసం ఒక్క చట్టం అన్నా తెచ్చారా? ఒకసారి చెప్పండి. ఆధిపత్య కులాలకు రాజ్యాంగ సవరణ చేసి రాత్రికి రాత్రే బిల్లులు ఆమోదం చేస్తారు. 8% లేని వాళ్లకు 10% రిజర్వేషన్లు ఇస్తారు. మరి అదే సేమ్ బీసీలకు ఎందుకు అమలు జరగదు? చట్టసభల్లో బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు కల్పించరు? మీ అందరికీ బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీ అభివృద్ధి వద్దా? ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు పేపర్ చూస్తే దేశమంతా కమలం వికసిస్తుంది అంటున్నారు. మరి బీసీ జీవితాల్లో మార్పు ఎక్కడ ఉంది ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను. దక్షిణాదిని టార్గెట్ చేస్తున్నారు, తెలంగాణ అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి బీసీలకు ఏమైనా న్యాయం చేశారా? చేయంది ఎట్లా విజయం వస్తుందని ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రికి స్పష్టంగా చెప్పేది ఒకటే, జనగణనలో ఓబీసీ కాలం పెడతారా లేదా? మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా ఇస్తారా లేదా? అలాగే జనాభా దామాష ప్రకారము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారా లేదా అని ఒకసారి ఆలోచించండి. మీరు హామీ ఇవ్వండి, లేకుంటే మాత్రం ప్రజల ఆగ్రహానికి సిద్ధంగా ఉండండి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఓబీసీ కాలం పెట్టినంత వరకు ఇలా బ్లాక్ కండువాలతో నిరసన తెలియజేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీసీ, జై పూలే.